మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపు స్వాతి నక్షత్రం రోజు విష్ణు పుష్కరిణిలో స్నానాలు ఆచరించేందుకు అలాగే భక్తులకు ఒక వినూత్నమైన కార్యక్రమం అయితే ఈవో గారు తెరవడిస్తున్నారు. దానికి సంబంధించి వివరాలు మనం ఈవో గారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు స్వాతి నక్షత్రం రోజు ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుంది? ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. గతంలో అంటే ఒక 7-8 ఏళ్ల క్రితం యాదగిరిగుట్టలో స్నాన సంకల్పం అనేది కోనేరులో, పాత కోనేరులో స్నాన సంకల్పం అనేది ఒక ఆర్జిత సేవ ఉండేది. ఆర్జిత సేవ కింద ఈ దంపతులు లేని పిల్లలు కానివ్వండి, ఇంట్లో ఇబ్బందులు ఉన్న భార్యాభర్తలు వీళ్ళందరూ వచ్చేసి కోనేరులో స్నానం చేసి అయ్యగారి దగ్గర సంకల్పం చెప్పించుకుని దర్శనానికి వెళ్ళేవాళ్ళు. గుడి రెనోవేషన్ తర్వాత కోనేరుని ఓన్లీ స్వామివారికి విష్ణు పుష్కరిణి వాడాలని అప్పుడున్న వారు అనుకున్నారు. కానీ అది ఓన్లీ స్వామివారికి ఒక 3 ప్రత్యేక దినాల్లో మాత్రమే మనము ఉపయోగిస్తాం. స్వామివారికి ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఒకసారి, స్వామివారి జయంతి సందర్భంలో ఒకసారి, 2 సార్లు మాత్రమే చేస్తాం. మిగతా 323 రోజులు అది ఖాళీగా ఉంటుంది. దానివల్ల భక్తులకు ఉపయోగం లేకుండా పోతుంది. స్వామివారికి కూడా ఓన్లీ 2 రోజుల కోసం అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ప్లస్ భక్తుల నుంచి కూడా తీవ్రంగా మాకు విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇటువంటి పాత ఉన్న వాటిని కోనేరు లేకుండా దేవాలయం ఉండదు కదా అని విజ్ఞప్తులు వస్తుంది. దాని అన్నింటినీ మా ధర్మకర్త గారు, మేము పెద్దయ్య గారు కూర్చొని మాట్లాడిన తర్వాత పాతకాలంలో ఉన్న స్నాన సంకల్పాన్ని మళ్ళీ పునరుద్ధరిద్దాం. కింద ఎలాగూ మనకి లక్ష్మీ పుష్కరిణి ఉంది, అక్కడ అందరూ స్నానాలు చేస్తారు, అది స్నానాలకు ఉపయోగిస్తారు. ఇది ఈ దంపతులు, ఈ బాధలు ఉన్న వాళ్ళు వచ్చి స్నానం చేసి సంకల్పం చెప్పించుకొని దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా ఉండాలి. వాళ్ళకున్న నమ్మకం మీదనే మనం బతుకుతున్నాం కాబట్టి అని చెప్పేసి తీసుకున్నాం. స్వాతి నక్షత్రం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పైన అంటే ఎటువంటి చెత్త చెదారం, కోతులు ఎక్కువ ఇవన్నీ పడకుండా టోటల్ గా మెష్ తోటి దాన్ని మొత్తం నూతనంగా ఆధునీకరించాం మొత్తం. అదేవిధంగా స్వామివారిని కూడా అక్కడ పెడుతున్నాం. బట్టలు మార్చుకోవడానికి మహిళలకి, పురుషులకు వేరువేరుగా గదులు ఏర్పాటు చేసాం. గతంలో 50 రూపాయల టికెట్ ఉండేది, ఇప్పుడు దాన్ని 100 రూపాయలు చేసాం. 18 సంవత్సరాల క్రితం 50 రూపాయలు ఉండేది. అప్పుడున్న దాన్ని బట్టి ఇప్పుడు దాన్ని 100 రూపాయలు చేసాం. మిగతా వాళ్ళు కూడా స్నానం కాదులే కానీ పై లోనికి వెళ్ళి నీళ్లు చల్లుకొని రావచ్చు కోనేరులో. దాన్ని ఎప్పటికప్పుడు 2 రోజులకు ఒకసారి నీళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది, నీళ్లు మళ్ళీ పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి కమర్షియల్ గా ఆలోచించకుండా కేవలం మనకు అయ్యే ఖర్చులో సగమే తీసుకుంటాం, మిగతా సగం దేవాలయమే భరిస్తుంది. లేనిపోయిన అపోహలు చాలా మంది 500 టికెట్ అయ్యని అంటున్నారు. 500 టికెట్ అసలు పెట్టాం, అసలు కమర్షియల్ గా ఆలోచించేది కాదు. యాదగిరిగుట్ట అనేది భక్తులకు అందుబాటులో రావాలి, భక్తులు ఎక్కువ మంది రావాలి, స్వామివారిని దర్శించుకోవాలి. స్వామివారి ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని మేము ఎప్పుడు కాపాడుతూనే ఉంటాం. అంటే ప్రతి భక్తునికి అక్కడ స్నానం చేసే అవకాశం లేదా సార్? అక్కడ స్నాన సంకల్పం మొక్కున్న వాళ్ళు మాత్రమే చేయరు. ఎందుకంటే దాదాపు 100 మంది కంటే ఎక్కువ మంది చేయలేరు. పుష్కరిణి పాత కాలంలో అయితే పెద్ద పుష్కరిణి దాన్ని కుదించారు. 100 మంది ఎట్ ఏ టైం చేయగలరు. 100 మంది స్పెల్స్ లెక్క చేస్తాము. ఆ స్పెల్స్ వచ్చినప్పుడు టైం దొరికితే మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాము. ముందు ఈ మొక్కు చెల్లించే వాళ్ళకి మొదటి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి మేము కూడా చేస్తామంటే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. దాంట్లో ఇబ్బంది లేదు. అంటే పైన కొండ మీద స్నానం చేయాలి, ఒక 40 రోజులు చేసి ప్రదక్షిణ చేసి స్వామివారి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు కోకోళ్ళు ఉంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో కానివ్వండి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానివ్వండి, మహబూబ్నగర్ జిల్లాలో కానివ్వండి, సిద్దిపేట ఏరియాలో కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిరుత్సాహంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ ఆ భక్తి అనేది ప్లస్ ఆ నమ్మకం అనేది ఒమ్ము కాకుండా ఉండడం కోసం చేస్తున్నాం. ఇది కమర్షియల్ యాంగిల్ ఏం లేదు సార్. ఇప్పుడు అది అంటే అక్కడ స్నానాలు ఏమైనా టైమింగ్స్ ఏమైనా పెట్టారా సార్, లేదంటే ఎప్పుడు ఉంటుంది? అక్కడ 7 to 2 వరకు ఉంటుందండి. మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది పుష్కరిణి, విష్ణు పుష్కరిణి. 2కి క్లోజ్ చేస్తాం. ఎందుకంటే 2 తర్వాత మళ్ళీ అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఎవరు కూడా ఈ సంకల్పం చెప్పించుకోరు కాబట్టి ఇది మొత్తం భోజనానికి ముందు జరిగే కార్యక్రమం. పూజలు కాదు, సంకల్పం అనేది ముందే చెప్పించుకుంటారు భోజనానికి ముందు. అందుకని 2కి క్లోజ్ చేస్తాం. 7 to 2 వరకు ఇది నడుస్తుంటుంది, నిరంతరాయంగా నడుస్తుంటుంది. అక్కడ కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాం. అక్కడ కావాల్సిన శానిటేషన్ సిబ్బందిని, అదేవిధంగా అయ్యగారులను అందరినీ కూడా నియమించడం జరిగింది. రేపు 9:39 గౌరవ విప్ గారు, మా గౌరవ విప్పులు స్థానిక శాసనసభ్యులు బీర్లా ఐలయ్య గారు దాన్ని ఓపెన్ చేస్తారు. సో వారు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయాల్సిందే. మనం పైన సారి ఏదైతే వదిలేశారో అవన్నింటినీ కూడా మనం ఆ నమ్మకాలని నిలబెట్టాలి. ఇప్పుడు చేస్తున్నాం అన్ని. ఇంతకుముందు నిద్ర చేసే అవకాశం లేదు, ఇప్పుడు నిద్ర చేసే అవకాశం ఇచ్చాం. చాలా మంది నిద్ర చేస్తున్నారు. ఇంతకుముందు అసలు పైకి వస్తే టాయిలెట్ ఉండేది కాదు, ఇప్పుడు 50 నుంచి 60 వరకు టాయిలెట్లు అందుబాటులోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ పుష్కరిణి అందుబాటులో తెచ్చాం. అదేవిధంగా అఖండ దీపం కూడా రేపు స్టార్ట్ చేస్తున్నాం. తిరుమల లెక్క అఖండ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. కొబ్బరికాయలు కూడా బయట అఖండ దీపం దగ్గర కూడా దర్శనానికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఒకటొకటిగా చేస్తున్నాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. రేపు కూడా గిరి ప్రదక్షిణ ఉంది మనకి, స్వాతి నక్షత్రం కాబట్టి. అంటే అన్ని ఒకటొకటిగా చేస్తున్నాం. ఇంకా మెరుగైన భక్తులకి వాళ్ళ నమ్మకాలకు అనుగుణంగానే దేవాలయం పనిచేస్తుంది తప్పితే కమర్షియల్ గా ఇప్పుడు ఆలోచించారు. ఇప్పుడు శని ఆదివారాల్లో భక్తుల తాకడ ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైంలో స్నాన సంకల్పానికి భక్తులు వచ్చినప్పుడు ఎంతమందిని ప్రవేశించే అవకాశం ఉంటుంది? స్పెల్స్ చేస్తాం. 100 మంది పోయిన తర్వాత 100 మంది బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ 100 మందిని పంపిస్తుంటాం. అంటే 100 మంది స్పెల్స్ లెక్క పంపిస్తుంటాం. దానికి వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. మా ఎస్పీఎఫ్ వాళ్ళు ఉన్నారు, మేమున్నాం. ఆ టైంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఖచ్చితంగా నీళ్లు మాత్రం pH లెవెల్స్ 7 కంటే తక్కువ ఉండే విధంగా దాన్ని మెయింటైన్ చేసే విధంగా మా ఈఎలకు ఆదేశాలు ఇచ్చేసాం. నీళ్ళ విషయంలో బ్రహ్మాండంగా అంటే కోనేరు అంటే ఇలా ఉండాలనే విధంగా మెయింటైన్ చేయడానికి మేము అన్ని చర్యలు చేపడుతున్నాం. చివరిగా సార్, ఈ కొబ్బరికాయలు కొట్టేది కూడా రేపు ప్రారంభిస్తుందని తెలిసింది. ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయి రేపు?
అఖండ దీపం కూడా వెలిగిస్తున్నాం. ఇంతకుముందు దీపారాధనని ఒక కమర్షియల్గా 50 రూపాయలు ఇచ్చే దీపం వెలిగించి వాళ్ళు టెండర్ 50 తీసుకోవడం, తర్వాత 100 అడగడం, 150 అడగడం, మొత్తం బిజినెస్ లెక్క చేస్తున్నారు. అవన్నిటిని మనము ఆపలేకపోతున్నాం. కాబట్టి మనమే అఖండ దీపం వెలిగించేసి భక్తులు ఆ దీపం దగ్గరే వచ్చేసి ఒత్తులు వెలిగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. కొబ్బరికాయలు కూడా లోన కొట్టడం వల్ల ఆ స్మెల్ బయటికి పోలేకపోతుంది. అందుకని దేవుడి ఎదురుగా కొడితే బాగుంటుందని చెప్పేసి అఖండ దీపం ఎదురుగానే కొబ్బరికాయలు కొట్టే దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఈవో గారి అభిప్రాయము. అఖండ ద్వీపము అలాగే స్నాన పుష్కరిణి ఈ కార్యక్రమాలు రేపు ప్రారంభిస్తాం. స్వాతి నక్షత్రం రేపు మంచి రోజు కాబట్టి ఇవి ప్రారంభిస్తామని చెప్పి ఈవో గారు